అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి నవంబర్ 17 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు శివరామదాసు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మీకు కూడా 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా జనాకర్షణ కలిగి ఉంటారండి. రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే వీరు జనాలను ఆకర్షించే సద్గుణం కలిగి ఉంటారు. వీరికి కలిసి వచ్చినటువంటి ఇదిగా చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున సమాజానికి సేవ చేయాలనే తపంతో తీసుకునే నిర్ణయము లాభిస్తుంది. మీరు ఎప్పుడూ ఈ తపన ఈ ఆలోచన విధానంతో ఉంటారు. సమాజానికి మీరు తోచినంత సహాయం చేయాలనే ఆలోచన కూడా కలిగి ఉంటారండి. ఆలోచన అధికంగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అంతేకాకుండా ప్రస్తుతం అయితే అనుకూల ఫలితాలు ఉన్నాయండి. కొంత మధ్యక్షంగా ఉన్నా కూడా అయినప్పటికి కూడా రేపటి రోజు మీకు మరికొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల గురించి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది. అలాగే చాలా అంటే చాలా జాగ్రత్తగా కూడా రేపటి ఉండాలి. లేదు అంటే మాత్రం వీరికి సమస్యలు విజయతాండం చేస్తాయి. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నటువంటి రకరకాల సమస్యలు ఆ సమయంలో తొలగిపోతున్నాయి. ఈ మాట చెప్పడానికి మాకు ఎంతగానో సంతోషంగా ఉందండి. మీ మేలు కోరుకునే వ్యక్తులు అని గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కష్టం వెనుక సుఖం, సుఖం వెనుక కష్టం ఎప్పుడూ ఉంటాయండి. వీరి యొక్క సమస్యలకు కారణమైన వ్యక్తులను దూరంగా ఎక్కడైనా ఉంచండి. గుడ్డిగా ఎదుటివారిని నమ్మడము, ఏది చెప్తే అది చేయడము, సమస్య తెలిసిన మొహమాటంలో వారితో బంధము కలుసుకోవడము ఈ యొక్క ఆనందాన్ని దూరం చేస్తుంది. అంటే అప్పుడప్పుడు మీరు సమస్య కారణం అయ్యారు, ఇప్పుడు కాదు కదా, వాళ్ళ వల్ల ఏమి సమస్య క్రియేట్ అవ్వడం లేదు కదా అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే సమస్య ఎవరికైనా సృష్టిస్తారో వారు ఎప్పుడు కూడా స్మితపడే మీ పట్ల సమస్య సృష్టిస్తూనే ఉంటారు. వారు అలా కాదండి అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే అంటారా, ఈ రాశి వారికి నమ్మక ద్రోహం దగ్గర మోసం చేయాలనే ఆలోచన కూడా కలగ ఉండదండి. అంత సూటిగా మొహమాటంగా ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక ఆ విషయం లేదంటే కనుక మళ్ళీ కూడా సమస్యలు పాలయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రాశి జన్మిత వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు. కానీ ఏంటి అంటే అమాయకత్వం ఉన్నారు అంటే అస్సలు ఒప్పుకోరు. కొన్నిసార్లు ఇలాగే ఉంటారు. మీరు ఆ సమయానికి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపటి రోజున అమాయకత్వంగా వ్యక్తుల దూరంగా మోసం చేయడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాస్త వ్యక్తులను అయితే అతి త్వరగా మోసం చేయడానికి టార్గెట్ చేస్తారు. రేపటి రోజున మీరు అలా మోసపోవద్దు. ఇలా మోసపోకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే మాత్రం అన్ని వైపులా కనిపెడుతూ ఉంటుందండి. ఇలా కనిపెడుతూ ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి. మీ చుట్టూ ఉండే ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు, నెగిటివ్ ప్రభావాలు తొలగిపోయి మీకు మీ యొక్క సమయంలో జరిగేటువంటి అంటే ప్రస్తుతము కొన్ని ఏదైతే శుభకార్యాలకు చేయాలనుకుంటున్నారో వాటిని రేపటి రోజున సాయంత్రం కల్లా శుభకార్యం చేయడం కానీ, అలాగే మీరు ఏదైనా శుభకార్యాలకు అటెండ్ అవ్వటం వల్ల రేపటి రోజున అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్న కొన్ని చెడు ప్రభావాలు సైతం తొలగించే అవకాశం అయితే మీకు స్పష్టంగా కనిపిస్తుందండి. అనేక రంగాల్లో ఈ సమయంలో రాశివారు విజయాన్ని సాధిస్తారు. మీకు కూడా ఏమైనా సరే దోషాలు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది అనమాట. కానీ కొంతమంది ద్వారా మీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా సొంత వారే కదా అని అస్సలు అనుకోవద్దు.
ఎందుకంటే ఎవరిని పడతారు గుడ్డిగా నమ్మడం, ఆన్లైన్లో పెట్టుకునే విషయంలో రేపటి రోజున అప్రమత్తం అవసరం అనమాట. ఎప్పుడు కూడా మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టి డబ్బు లేదా వృధా చేసుకోవడం కాబట్టి ఆ తర్వాత రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారి విషయంలో జన్మించిన వ్యక్తులు ఏ విధంగా ఉండాలంటే ఏ విషయంలో ఎలా ఉండాలి అనే వివరాలు తెలుసుకున్నాం కదండి. మరి ఎలాంటి వార్త రేపటి రోజు మీరు వస్తుంది, ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వినబోతున్నారు, ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రేపటి రోజున ఫోన్ కాల్ వల్ల ఒక వార్తను రేపటి రోజున వినబోతున్నారు. ఇక ఆ రాశి వారికి తప్పకుండా మధ్యాహ్నం 3-4 గంటల లోపు వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా లభిస్తుందండి. అయితే ఆ యొక్క ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అనమాట. అది ఎలాంటి ఆశ్చర్యం అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్నిసార్లు చెడు ప్రభావాలు లేదా కొన్ని దుష్ప్రభావాలు జరుగుతూ ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఒక ప్రశాంతమైన వాతావరణం కాస్త ఏర్పడాలి. అంటే ముందు మీరు గ్రహాలను పూజించాలి, దాన ధర్మాలు చేయాలి, అలాగే చిత్తశుద్ధితో ఉండాలి. ఏకాగ్రత మీకు ఈ సమయంలో సరలేకూడదు. ఏకాగ్రత ముందుకు అయితే ఆటంకాలు ఉండవు. ఏకాగ్రత అనేది తప్పకుండా ఉంచుకోవాల్సిన విషయము. ఇక ఈ యొక్క సమయాన్ని మీరు తప్పకుండా పాటించండి. సమయంలో సమాజంలో మనం ఎలా ఉంటున్నాము అనేది చాలా వరకు కూడా ముఖ్యమండి. ఇక రేపటి రోజున మీ యొక్క మనసు నిశ్శబ్దం స్థితించకూడదు అనమాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఏదో ఒకటి సాధించాలనే ఉండాలి. ఏదో ఒక సమస్య నిత్యకృతం జీవనకి ఒక సమస్య కారణంగా ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు, కానీ రేపటి రోజున వీరికి అజీగా ఉంటుందండి. అలజడిగా అలాగే మిమ్మల్ని అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏం జరగద్దండి, ఏకాగ్రత పాటించండి. మీరు ఏదో ఒక సమస్య రావటము, ఆ సమస్యకు పరిష్కారంలో మరి ఇంకో సమస్య రావడం మొదలవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుడు మీ యొక్క లోబడిపోతూ ఉంటుందండి. కనుక మనకు డబ్బుల విషయంలో సమస్యలు ఈ యొక్క రాశి వారు ఏం చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎక్కడితో ఉండటము, దైవం మీద భారం వేయటం తప్ప ఏ విషయంలో ఎవరికి చెప్పకూడదండి. అలాగే ఫ్యూచర్లో ఎప్పుడు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ వేస్ట్ అనుకోవద్దు. ఇలా వేస్ట్ చేయడం అనేది ఎదుటి వారి వల్ల కూడా జరగచ్చండి. వారు కూడా మీ యొక్క అవకాశాలు చేజార్చుకుంటే విధంగా మిమ్మల్ని మీరు ప్రభావితం చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. లేదా మీ దృష్టి తర్వాత కోల్పోవచ్చు, మామూలు కోల్పోలు ఆలోచన విధానంతో అనుసంధానం చేసే ప్రయత్నం ఉంది. రేపటి రోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్ట పొరగచ్చు. లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుభఫలితాలు ఖచ్చితంగా వస్తాయండి. ఈ రాశి వారు మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపటి రోజున మీకు భవిష్యత్తులో 2 వ్యక్తుల వల్ల పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందన్నమాట. ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడడానికి రేపటి రోజున శివనామస్మరణ చేయడం వల్ల అన్ని రకాలు కూడా మేలు జరుగుతుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.